మనం ఎలా ఆనందించగలుగుతాము? ఆ వాక్యం మనకు ఆ సమయంలో తెలిసినప్పుడే మనము ఆనందించగలుగుతాము. ఇంకో వాక్యం కూడా ఉంటది కదండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఉంది కదా. హల్లెలూయా. మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ఆ వాక్యం గుర్తు రావాలా? మరి వాక్యమే మనకు తెలియనట్లయితే మరి మనల్ని ఎవరు ఆదరిస్తారు? ఎవరి ఆదరణ మనకు ఆదరణ కలగదు కదా. అంటే మనం చేయవలసిన పని ఏంటంటే వాక్యాన్ని మన జీవితంలో ఉంచుకోవాలి. వాక్యము నీలో ఉండాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ఈ యొక్క గ్రంథాన్ని నువ్వేం చేయాలి? తినాలి. నీ నోటిలో, నీ హృదయంలో వాక్యం ఉండాలంటే నువ్వు బైబిల్ బాగా చదవాలి. నా మాటలు మీకు నొప్పించినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తున్నది ఏంటంటే మీరు ప్రభువునందు వేరు పారాలని ఆయన ఆశపడుచున్నాడు.